అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చింది. ఇవాళ సాయంత్రంలోగా డ్యూటీల్లో చేరాలని డెడ్ లైన్ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,04,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మెలో ఉన్నారు. డ్యూటీల్లో చేరని వారికి రేపటి నుంచి సిడిపిఓల ద్వారా నోటీసులు జారీ చేస్తారని భావిస్తున్నారు. అంగన్వాడీ సర్వీసులు అత్యవసర సేవల కిందకు రాకపోయినా ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందని అంగన్వాడీల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా వేతనాల పెంపుపై సీఎం జగన్ ఇచ్చిన మాట నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగించి తీరుతామంటున్నారు యూనియన్ నాయకులు. ఎస్మాను ప్రయోగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 2 ప్రతులను అంగన్వాడీలు దహనం చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీల సేవలు అత్యవసరమైనప్పుడు తమ బతుకు అత్యవసరం కాదా అని ప్రశ్నిస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు. అంగన్వాడీలు ఇచ్చిన 11 డిమాండ్లలో 10 ఆమోదించామన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స. మిగతా 1 జీతాల పెంపుదలకు సంబంధించిందని, అది ఇప్పుడు చేయలేమన్నారు బొత్స. ఎన్నికల ముందు జీతాల పెంపు భావ్యం కాదన్నారు. 4 నెలల తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని, ఖచ్చితంగా పెంచుతామని చెప్పినా వినటం లేదన్నారు. ఇప్పుడే జీతాలు పెంచాలని డిమాండ్ చేయడం చాలా తప్పన్నారు బొత్స. 2-3 ఏళ్లకు జీతాలు పెంచాలంటం ధర్మం కాదన్నారు. జీతం ఎంత ఇచ్చినా సరిపోదని, మానవతా దృష్టితో ఆలోచన చేయమని కోరామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. 11 సమస్యలు మాకు ఇచ్చారు, మా ముందు పెట్టారు. అందులో 10 సమస్యలు 10 చెప్పిన వాటన్నింటినీ కూడా పూర్తిగా చేశాం. 10 సమస్యలకు పరిష్కారం చేశాం. ఒక్క సమస్య ఏంటి? ఉద్యోగం వాళ్ళకి ఇస్తున్న ఆందోళనని అది పెంపుదల చేయమని. అది ఏమడిగాము? 2 నెలల ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల ముందు ఇలాంటి కార్యక్రమం చేయడం భావ్యం కాదు. దయచేసి ఒక 4 నెలల సమయం తీసుకోండి. 4 నెలలు అయిన తర్వాత ఎన్నికలు అయిపోతాయి. మళ్ళీ కూర్చొని మళ్ళీ మాకైతే నమ్మకం ఉంది మా ప్రభుత్వం వస్తుందని, రాష్ట్రపతి అందరూ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని, అప్పుడు కూర్చొని చర్చించి మీకు ఏది కావస్తే విషయం చేస్తామని నిర్బంధంగా చెప్పాం. కాదు మాకు ఇప్పుడే చేయాలి అంటే అది ప్రభుత్వాలు తప్పది. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు ఉద్యోగులకి ఏ ఉద్యోగులకైనా ఒకసారి జీతాలు పెంపుతారా వాళ్ళ తాలూకా మంచి చెట్లు చూస్తారు. కానీ ప్రతి 2 సంవత్సరాలకి ప్రతి 3 సంవత్సరాలు చూడాలంటే అది ధర్మం కాదు. అయితే ఇస్తున్నది సరిపోదు. 5,000 రూపాయలకి సరిపోదు, 50,000 సరిపోదు, 5 లక్షలు సరిపోదు, ఏది సరిపోదు. అది మానవుడి తాలూకా ఆలోచన సరళ బట్టి మన దృక్పథం బట్టి ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలనుకోరాం. మీకు ఇస్తున్న జీతం వచ్చాలు సరిపోతాయని కాదు, సరిపోయాయని మేము అనట్లేదు. అయినప్పటికీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకుని మరి ప్రభుత్వాన్ని సహకరించాలని కోరాం. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు తమ సమ్మెను ఉపసంహరించేలా కనిపించట్లేదు. అటు అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం కూడా అల్టిమేటం ఇచ్చింది. మొత్తం 11 డిమాండ్లలో 10 వాటిని మేము అంగీకరించాము, 1 జీతాల పెంపు తప్ప అని చెప్పి బొత్స కూడా చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. సంధ్య, ఒకవైపు ప్రభుత్వం ఈ రోజుతో అంగన్వాడీలు ఈరోజు సాయంత్రంలాగా విధుల్లో చేరకపోతే వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. మరొకవైపు అంగన్వాడీలు గడిచిన 27 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. 2 రోజుల క్రితమే ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయినప్పుడు కూడా నిన్న ఎస్మా చట్ట ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులు జీవో నెంబర్ 2ని అన్ని రాష్ట్ర జిల్లా కేంద్రాల్లో అంగన్వాడీలు దగ్ధం చేశారు. ఎక్కడ కూడా ప్రభుత్వం తమ డిమాండ్ నెరవేర్చే వరకు ఎక్కడ సమ్మె నుంచి విరమించుకోమో ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలన్నీ కూడా విఫలమయ్యే. ప్రభుత్వం 11కి 10 డిమాండ్లు పూర్తిగా నెరవేర్చేమంటం కూడా చాలా అవాస్తవం అని చెప్పేసి అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తమ ప్రధానమైనటువంటి డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే డిమాండు, అదేవిధంగా గ్రాట్యుటీకి సంబంధించిన డిమాండ్ల గురించి కూడా ప్రభుత్వం ఏమాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. దశల వారీగా జరిగిన చర్చల్లో కూడా వాటి ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతి తర్వాత చూస్తాము, వచ్చే ప్రభుత్వంలో చూస్తామని కాలయాపన చేస్తాం తప్ప న్యాయబద్ధమైన తమ డిమాండ్ల పట్ల ఏమాత్రం సానుకూల వైఖరి ప్రదర్శించడం లేదు అని చెప్పేసి అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లాలకు అన్ని జిల్లాల కలెక్టర్లు సిడిపిఓల ద్వారా అంగన్వాడీలకి సెల్ ఫోన్ల ద్వారా మెసేజ్లు ఇచ్చారు. ఈరోజు సాయంత్రంలోగా విధుల్లోకి జాయిన్ అవ్వకపోతే రేపటి నుంచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, కాబట్టి ఈరోజు
సాయంత్రం లోపు 5 గంటల్లోగా విధుల్లో జాయిన్ అవ్వాలని అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు కూడా విధుల్లోకి జాయిన్ కాము, ప్రభుత్వం తమ డిమాండ్లు సాధించే వరకు కూడా సమ్మె కొనసాగిస్తాము, సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి అంగన్వాడీలు స్పష్టంగా పేర్కొంటున్నారు సంధ్య. ఓకే రైట్ జయరాజ్.